ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. నువ్వు కూడా మాట్లాడతావా? ఒకరిని తిట్టడం, ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా, చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. మహిళలను టార్గెట్ చేయడం, హేమంత్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. మత విశ్వాసాలను అవమానించడం, 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు హింసకు ప్రేరేపించడం, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల నేను దేనికైనా రెడీరా. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఈ ఒక్క నిమిషం వీడియో చాలు పవన్ కళ్యాణ్ ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు జైల్లో పెట్టొచ్చు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చెప్తాను కదా పవన్ కళ్యాణ్, నువ్వు సోషల్ మీడియాకి ఎక్కువ, మెయిన్ మీడియాకి తక్కువ. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మీరు రాజకీయాలు, ఇటువంటి రాజకీయాలు చేయడం అస్సలు మంచిది కాదు. మాకు నచ్చట్లేదు, మేము విమర్శనే చేస్తున్నాం. మీది పద్ధతి బాగలేదు, ఇది విమర్శనే. తీసుకో, ఆ విమర్శను తీసుకో. మీకు ధైర్యం ఉంటే, మీకు విమర్శను మీరు తట్టుకోగలిగే శక్తి ఉంటే తీసుకోండి.